బెంగళూరులో ఆర్డర్ డెలివరీ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ డెలివరీ ఏజెంట్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో అది ఆన్లైన్లో తీవ్ర చర్చకు కూడా దారితీస్తోంది. బైక్ ని రెసిడెన్షియల్ ఏరియాలోకి సెక్యూరిటీ అనుమతించకపోవడంతో ఆ ఆర్డర్ డెలివరీ చేయడానికి వందల మీటర్లు నడిచిన అనుభవాన్ని చూపిస్తూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇది వైరల్ గా మారింది. అవును, బెంగళూరులో ఆర్డర్ డెలివరీ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ డెలివరీ ఏజెంట్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో అర్జున్ సేతి అనే డెలివరీ ఏజెంట్ ఒక ఇంటి గుమ్మం వద్ద ఆర్డర్ ను అందజేస్తున్నప్పటి నుంచి వీడియోను రికార్డ్ చేశాడు. ఈ వీడియోలో డెలివరీ ఏజెంట్ ఆర్డర్ డెలివరీ చేయడానికి చాలా దూరం నడవాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ తిరిగి వెళ్లడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో తాను బైక్ దిగి ఎంత దూరం నడిచి వచ్చింది అర్థం చేసుకోండి అంటూ తాను తిరిగి ఎంత దూరం నడిచి వెళ్లాలో ఎత్తి చూపాడు. ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కస్టమర్ తనకు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని నిరాశ వ్యక్తం చేస్తూ ఈ ఆర్డర్ కోసం కనీసం 500 నుంచి 600 మీటర్లు నడవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో అర్జున్ తన సొంత సమస్యలను వివరించడమే కాకుండా మొత్తం గిగ్ వర్క్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తాడు. డెలివరీ ప్లాట్ఫామ్ లో ఒత్తిడి అంతా కూడా డెలివరీ ఏజెంట్లపైనే పడుతుందని, కస్టమర్ ఏం చెప్తే అది చేయాలని కంపెనీ తమకు స్పష్టంగా నిర్దేశిస్తుందని, కస్టమర్ ఆగ్రహిస్తే తక్కువ రేటింగ్ లేదా జరిమానా, ఈ ఉద్యోగం గౌరవం అందించదని అర్జున్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే కాస్త భావోద్వేగానికి లోనైన డెలివరీ ఏజెంట్ అర్జున్ కేవలం సేవగా కాకుండా తమను మనుషుల్లాగా చూడాలని ప్రజలను కోరాడు. కొంచెం గౌరవం, కొంచెం మానవత్వం ఒకరి రోజులు మెరుగుపరుస్తాయని అంటూ ఉన్నాడు. వీలైతే డెలివరీ ఏజెంట్లకు నీరందించాలని, అనవసరంగా వారిని వేధించవద్దని ఆయన ప్రత్యేకంగా ప్రజలను కోరుతూ ఉన్నాడు.